వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మిడిల్ ఈస్ట్ యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్, అమెరికా భారీగా నష్టపోతున్నాయి. హార్ముజ్ జలసంధి తెరవడంపై ఇరాన్ కొత్త షరతు విధించింది. ఆయిల్ని డాలర్లలో కాకుండా యువాన్లలో కొనాలని నిబంధన పెట్టింది. ఆయిల్ యుద్ధం కాస్త కరెన్సీ యుద్ధంగా మారుతోందా? తాజా యుద్ధ పరిణామాలపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుత డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే మేజర్ భరతరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు, యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. పరిణామాలపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడదాం. కరెక్ట్గా మన డిబేట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వచ్చిన ఒక కొత్త వార్త ఏంటంటే, హార్ముజ్ జలసంధి ద్వారా మిగతా నౌకలకు కూడా అనుమతిస్తాం, అయితే ఖచ్చితంగా కార్గో ట్రేడ్ అనేది చైనీస్ కరెన్సీ అయిన యువాన్స్లో జరగాలి, డాలర్స్లో కాదు అన్న ఒక షరతును ఇరాన్ ఇప్పుడు తెర ముందుకు తెస్తుంది అంటున్నారు. అంటే ఏంటి సార్, అంటే ఈ యుద్ధం అనేది కరెన్సీ యుద్ధంగా ఏమైనా మారుతుందా? ఈ తాజా ప్రకటనపై మొదటి మీ స్పందన ఏంటి సార్ కోటేశ్వరరావు గారు? కరెన్సీ యుద్ధంగా మారుతుందా లేదా అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము, కానీ తాజా పరిణామాలను బట్టి హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ పైచేయి సాధించింది. రెండోది, దాని అదుపులో అది ఉన్నది. అది జలసంధిలో పెట్టినటువంటి సీ మైన్స్ అనేటువంటివి ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ దారిలో ప్రయాణించేటువంటి నౌకల్ని ఎప్పుడైనా పేల్చివేయచ్చు అనేటువంటి భయం ప్రపంచ దేశాల్లో ఉన్న కారణంగా బహుశా అమెరికా మీద తెస్తున్నటువంటి ఒత్తిడి ఈ నేపథ్యంలో ఇరాన్ మొన్న ఒక 3 షరతులు పెట్టింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి తాజా షరతు మరొకటి. అంటే మా ఆయిల్ ని మేము చైనా యువాన్లలో మాత్రమే మేము విక్రయిస్తాము. ఎందుకంటే అమెరికా ఆంక్షలు విధించింది, డాలర్లలో కొనడానికి వీల్లేదు, ఇరాన్ దగ్గర నుంచి కొనడానికి వీల్లేదు, డాలర్ల లావాదేవీలను మేము అనుమతించమని గతంలోనే చెప్పింది. అందుకని ఎవరైనా ఆ ప్రాంతం నుంచి చమురు కావాలన్నా లేకపోతే గ్యాస్ కావాలన్నా కానీ ఆయా దేశాలు యువాన్లలో లావాదేవీలు జరపాలనేటువంటి కొత్త షరతుని ముందుకు తీసుకొచ్చిందంటే రోజు రోజుకి ఇరాన్ స్థితి పైచేయిగా మారుతోంది అనేందుకు ఇది ఒక సంకేతం. ఇది అయితే అమలు జరుగుతుందా లేదా అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేం, కానీ ఇరాన్ అమెరికాని చావు దెబ్బ తీస్తూ ఉంది. గల్ఫ్ దేశాలలో మీద జరుపుతున్నటువంటి దాడులతోటి ఆ దేశాలు కూడా ఒత్తిడి తెస్తున్నాయి. చివరికి మన దేశం కూడా 13 రోజుల పాటు ఇరాన్తో మాట్లాడినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరాన్తో మాట్లాడి మా నౌకలను కూడా మీరు వదిలిపెట్టండి అని అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఈ నేపథ్యంలో బహుశా ఇరాన్ తాజా డిమాండ్ ముందుకు తెచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఓకే, మేజర్ భరతరెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్ ఇరాన్ పెట్టిన ఈ కొత్త ప్రతిపాదన? సో ఇక్కడ దీని నేపథ్యం ఇంకోటి కూడా ఉంది కదండి. దిస్ ఇస్ టుడేస్ న్యూస్. నేను రాత్రి జరిగిన న్యూస్ ఏంటంటే, ఇరాన్ యొక్క జుగ్యులర్ నర్వ్ వీన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ 90% ఆయిల్ ఇరాన్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ ఏదైతే ఉందో, ఆ ఆయిల్ ఏ ప్రదేశం నుంచి అయితే లోడింగ్ అవుతుందో, కరగ్ ఐలాండ్ అంటారు, ఆ ఐలాండ్ మీద అమెరికా దాడి చేయడం జరిగింది. అండ్ ప్రాబ్లీ అమెరికా ఇప్పుడు ఏమంటుందంటే, ఓన్లీ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ మేము దాడి చేసాము ఆ ఐలాండ్ మీద, ఇరాన్ ఇంకా తగ్గకపోతే మేము దాని ఆయిల్ రిసోర్సెస్, ఆయిల్ స్టోరేజ్ కూడా ఉంటుంది అక్కడ చాలా, దాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది అని అమెరికా ఒక ప్రకటన వెలువరించింది. అండ్ దాని తర్వాత ఇవాళ వచ్చిన న్యూస్ లో ఇరాన్ తన వైపు నుంచి తన ఆంక్షలు పెట్టింది. నేను మొదటి రోజు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఇది అణ్వస్త్రాలు అనేది కేవలం ఒక నరేటివ్ మాత్రమే. అమెరికా అజెండాలో పెట్రో డాలర్ ని సంరక్షించుకోవడం, ఇరాన్ కూడా పెట్రో డాలర్ ని యూజ్ చేసే విధంలో అక్కడ ఒక తమకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి తమకు అనుకూలమైన గవర్నమెంట్ ని తీసుకురావాలి అని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారని మనం ముందే అనుకున్నాం, గత 10 రోజులుగా అనుకుంటున్నాం. ఇవాళ తెర మీదికి వచ్చింది ఏంటంటే, మనం కార్డ్స్ ఆడితే షో ద కార్డ్స్ అని ఎప్పుడైతే అంటామో, ఐ థింక్ ఇరాన్ ఈస్ డూయింగ్ దట్ టుడే. అండ్
పరోక్షంగా వెనకాల నుంచి చైనా ఒక గేమ్ ఆడడం మొదలు పెట్టింది అని కూడా తెలుస్తోంది. సో బేసికలీ ఇరాన్ యొక్క స్టాన్స్ ఏంటో అది చైనా చేతిలో ఉంది అని ఇవాళ చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇండియా మాట్లాడింది ఇరాన్ తో అని చెప్పారు. సో మీరు ఇంకొక గేమ్ చూస్తున్నారు, పరోక్షంగా గేమ్ జరుగుతుంది. అదేంటంటే మీరు ఆపోజిషన్ నరేటివ్ వార్ సోషల్ మీడియా పైన, మెయిన్ స్ట్రీమ్ మీడియా పైన చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇండియా వెళ్ళి ఇరాన్ ని పరిమర్శించాలి, వాళ్ళ నేతను హతమారిస్తే మనం దాని గురించి ప్రకటన ఇవ్వాలి అని ఒక వేవ్ ఆఫ్ నరేటివ్ నడిచింది ఎన్ని రోజులు. అవును. నౌ వెన్ ఇండియా వెంట్ అండ్ టాక్ టు ఇరాన్ ఇండియాకి చెప్పిన ఒక ఇష్యూ ఏంటంటే బ్రిక్స్ తరఫు నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. బ్రిక్స్ తరఫు నుంచి ఇండియా చైర్పర్సన్ కాబట్టి భారతదేశం యుఎస్ఏని క్రిటిసైజ్ చేస్తూ, ఇజ్రాయెల్ ని క్రిటిసైజ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఆంక్షన్ పెట్టారు ఇరాన్ వాళ్ళు. సో what is basically happening is India is being arm twisted, which means Iran has some back channels into India today, which were arm twisting Indian government to go and talk to Iran. మనం ఎందుకు మాట్లాడలేదు మనం ఇన్ని రోజులు? ఇలాంటివి ఏదో మన తలకాయ మీదకి వస్తాయని మనం మాట్లాడలేదు ఇన్ని రోజులు. ఇవాళ మనం వెళ్ళి ఇరాన్ తో మాట్లాడడంతో ఇరాన్ మనల్ని ఒక మూల్లోకి పడేసింది వాళ్ళు. దే ఆర్ పుట్ us in a difficult position now. మీకు మీ నౌకలు కావాలంటే మీరు బ్రిక్స్ తరఫు నుంచి మీరు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయండి ఇప్పుడు అని అన్నారు. సో మనకు కానీ సో ముందు నుంచి వెనుక పోయి ఇలాంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఇండియాకి. వీ హ్యావ్ టు ఎక్స్ట్రికేట్. భరత్ రెడ్డి గారు, భారత్ మరి ప్రకటన చేస్తుందా? ఈ డిబేట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మరో 2 నౌకలను కూడా హర్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ అనుమతించింది భారత్కు సంబంధించి. దాని అప్డేట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను లేటెస్ట్గా. అవి ఏంటంటే శివాలిక్ ఒకటి, నందాదేవి, ఈ నౌకలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరాన్ రాయబారి చెప్పిన కొద్ది గంటలకే ఈరోజు ఇది పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామం చోటు చేసుకుంది కాబట్టి మొన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నౌకతో కలిపి ఈరోజు 2 అంటే మొత్తం హర్మూజ్ జలసంధి నుంచి 3 నౌకలకి మనకైతే అనుమతి ఇచ్చారు. ఇవి చాలా కీలకమైనవి. అందుకు మీరంటున్నట్టుగా బ్రిక్స్కి ఇప్పుడు లీడ్ చేస్తున్న ఇండియా ఇప్పుడు లీడ్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ యుఎస్ చేస్తుంది తప్పని ఇప్పుడు ఇండియా చెప్పే పరిస్థితిలో ఉందా? చెప్తుందా? దట్స్ వాట్ దీస్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్. ఏదైతే అమెరికా వర్సెస్ ఇరాన్ లేక ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఒక బైలేటరల్ ట్రైలేటరల్ వార్ ఏదైతే ఉందో అది రీజనల్ గా మారి ఇప్పుడు గ్లోబల్ గా మారే అవకాశం మనం చూస్తున్నాం. బికాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయెల్ అమెరికా అనే 2 దేశాలని మనం ఒక బ్లాక్ అని మనం దాన్ని పరిగణిస్తే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తోంది, బ్రిక్స్ అనే బ్లాక్ ని లాగడానికి ప్రయత్నం చేస్తోంది. సో సడన్లీ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఏదైతే 2 దేశాల మధ్యలో ఉన్న వార్ ఏదైతే ఉందో అది 2 బ్లాక్స్ మధ్యలో వార్లకి లాగా ఇది బ్లో అప్ అయ్యే అవకాశం ఉంది. దట్స్ వై ఇండియా తప్పిపోయి కూడా బ్రిక్స్ ని రిప్రజెంట్ చేసి అండ్ ఇప్పుడు చైనా కూడా గేమ్ ఆడుతోంది ఇక్కడ. రైట్, యాక్చువల్లీ చైనా ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ బ్రిక్స్. కానీ చైనా ముందుకు రాకుండా ఇండియా చైర్పర్సన్ కాబట్టి, ఇండియా చైర్ లో ఉంది కాబట్టి ఇండియాను ముందుకు ఎగదోస్తున్నాం. సో we will become the victim in this entire game. And therefore it is to be seen. కానీ నాకు తెలిసి ఇది అంత ఇంటర్నేషనలైజ్ చేస్తే ఈ సంధికి ఈ వార్ ఏదైతే జరుగుతుందో దీని రూపురేఖలు మారిపోతాయి. సో ఇట్ షుడ్ రిమైన్ యాజ్ అ రీజనల్ వార్ ఓన్లీ. ఇంటర్నేషనల్ రూపురేఖలు దీనికి తీసుకురావద్దు. దట్స్ వాట్ ఐ థింక్. సో ఇండియా దానిపైన ఇప్పుడిప్పుడే చేసేది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నారు ఆ 3 నౌకల గురించి. ఇప్పుడు స్ట్రైట్
STRAT, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అంటే స్ట్రైట్ అంటే అర్థం టూ లార్జ్ వాటర్ బాడీస్ మధ్యలో ఒక చిన్న వాటర్ బాడీ అవును. బ్రిడ్జ్ లాగా బాలిక. పనిచేస్తుంది. చిన్న చీలిక. కరెక్ట్. అయితే ఈ 3 నౌకలు కూడా పర్షియన్ గల్ఫ్ లో ఉన్న నౌకలు కాదు. అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి కదిలి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని దాటి వచ్చే నౌకలు కాదు ఇవి. ఓకే. ఇవి ఆల్రెడీ ఈస్ట్ కి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఈస్ట్ కి, అంటే బయట వైపు ఉన్న నౌకలు. ఓహో. జరిగింది ఏంటంటే ఇరాన్ ఆపిందా లేదా వేరే విషయం. యూకే లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్, వెస్ట్ లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మేము మిమ్మల్ని ఇన్సూర్ చేయము అని, ఇన్సూరెన్స్ మేము ఇవ్వము మీకు ఏమన్నా అయితే అన్నారు. అవును. ఆ భయంతో నౌకలు ఆగిపోయాయి, రైట్. నిండా ఉన్న నౌకలు కూడా. ఓకే. ఇప్పుడు మొన్న ఇండియాకి వచ్చిన నౌక రైట్ ఈజ్ నాట్ డెస్టినేషన్ ఇండియా కాదు, దాన్ని Okay. డెస్టినేషన్ ఆఫ్రికా దాన్ని. ఓకే. ఇప్పుడు వచ్చే 2 నౌకలు కూడా అవి గ్యాస్ తో ఉన్నాయి నాకు తెలిసి, అవును అండ్ దే సార్. విల్ కమ్ టు ఇండియా. అవును, కానీ ఇవి ఇంకా correct. ఇటువైపు ఉన్న నౌకలే. అవును. మనం ఇంకో 10 నౌకలు అటువైపు ఉన్నాయి. రైట్. అవి దాటినప్పుడు మనం అనుకోవాలి మన Right. రాయబారం ఫలించింది అని. ఓకే. కానీ అక్కడ మన నౌకలే కాదు, రైట్. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నౌకలు ఉన్నాయో అవన్నీ కూడా అటువైపే ఉన్నాయి. అటు నుంచి ఇప్పటి వరకు ఒక్క నౌక కూడా కదిలి ఇటు రాలేదు. రైట్ సో సార్. ఇది ఇండియాకి సంబంధించిన విషయం కాదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ దిస్ బోట్, ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ దిస్ డిఫికల్టీ. ఎస్ సార్. ఓకే. కోటేశ్వరరావు గారు, యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. అటు ఇరాన్, ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు ఇది ఏ దారి తీసుకోబోతోంది? ఎవరో ఏం సాధించినట్టుగా కనిపించే వాతావరణం ఒకవైపు లేదు. రెండో వైపు మొదటి రోజే ఖమేనీని హతమార్చిన తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు కనిపించడం లేదు, ఆయన లేరు అని ఒక చర్చ. లేదు, ఖమేనీ వారసుడిగా ఉన్న ఖమేనీ తనయుడు అతను కూడా కోమాలో ఉన్నాడు, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడన్న చర్చ ఒకవైపు. మీ అంచనా ఏంటి సార్? నిజంగా బెంజమిన్ నెతన్యాహు, ఖమేనీ వారసుడు ఇద్దరు కూడా బతికే ఉన్నారా? నిజంగా కోమాలో ఉన్నట్టు వస్తున్న వార్తలు నిజమని నమ్మాలా, లేదంటే ఇది ఒక సైకలాజికల్ గేమ్గా చూడాలా? ప్రతీష్ గారు, సైకలాజికల్ గేమ్ కూడా ఉంటది. సైకలాజికల్ గేమ్ ప్లస్ ప్రాపగాండా గేమ్ కూడా ఉంటది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ లో అలీ ఖమైనీని చంపారు, ఇతన్ని గాయపరిచారు, లేకపోతే ఇతను చనిపోయాడు, కోమాలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు ఏమిటనేటువంటిది ఇది ఇమ్మెటీరియల్ ఇప్పుడు. ఎందుకు అంటే గడిచినటువంటి కొంతకాలంగా అలీ ఖమేనీ జ్ఞాపక శక్తి కూడా కోల్పోయినటువంటి వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతున్నాడు అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. అయినప్పటికీ ఆయన పేరుతోటి వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయి. అందుకని ఇరాన్ లో ఎంతమందిని చంపినా, ఎవరిని చంపినా గానీ ఆ లైన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది వాళ్ళు ఒక పద్ధతిని పెట్టుకున్నారు, దాని ప్రకారం సాగుతా ఉంది. అందుకని ఇది మైండ్ గేమ్, అమెరికా ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. రెండోది, మన బ్రిక్స్ ప్రస్తావన వచ్చింది. బ్రిక్స్ అనేటువంటిది ఇరాన్ మన సభ్యదేశం, బ్రిక్స్ లో సభ్యదేశం. ఇప్పుడు ఒక సభ్యదేశం మీద దాడి జరిగినప్పుడు 2025లో బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో బ్రెజిల్ ఉంది. 2025 జూన్ లో జరిగినటువంటి దాడిని ఏ మాత్రం సందేహించకుండా తక్షణమే బ్రెజిల్ అధ్యక్ష స్థానంలో ఉండి దాన్ని ఖండించింది. కానీ ఇప్పటికొచ్చేసరికి ఒక భారత్, అంటే ఇండివిజువల్ గా బ్రిక్స్ ప్రారంభ దేశాల్లో ఉన్నటువంటి భారత్ మినహా మిగిలినటువంటి 4 దేశాలు కూడా ఖండించాయి. భారత్ ఖండించలేదు. అధ్యక్ష స్థానంలో ఉండి కూడా దాని మీద చర్య తీసుకోకపోవడంతో ఇంటర్నేషనల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చాయి. రెండోది, బుధవారం నాడు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ దాడిని ఖండిస్తూ, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడిని ఖండిస్తూ స్పాన్సర్ చేసినటువంటి తీర్మానం మీద భారత్ కూడా సంతకం చేసింది. 135 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఆ మరుసటి రోజే ఇరాన్ అప్పుడు అమెరికాని సంతుష్టీకరించడానికి దాన్ని చేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఒత్తిడికి తట్టుకోలేక మళ్ళా ఇరాన్ తోటి మళ్ళా ఓపెన్ చేశారు. అందుకని ఇది చూసే వాళ్ళకి ఏంటంటే, భారత్ ఈ యుద్ధాన్ని గాని లేకపోతే ఈ ఎన్ని రోజులు సాగుతుంది, దీని పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ఊహించినట్టుగా లేదు. నేను మీడియాలో చదివిన దాని ప్రకారం
మన మంత్రివర్గం సమావేశం అయ్యి ఆ వారం 10 రోజులు ఉంటుంది, మనం ఏం పెద్ద పట్టించుకోక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు అనుకున్నట్టుగా భావించారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఓకే. కానీ ఉమ్, అనూహ్యమైనటువంటి పరిణామాలతోటి దేశంలో ఈ ఎల్పిజి కొరత వీటన్నిటితోటి బహుశా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ వేడి తగిలి ఉంటుంది. ఉమ్, అందుకనే ఈ పరిణామాలు బ్రిక్స్ తరఫున ఇండియా ఖండించింది. ఉమ్, ఆ ఖండించేదేదో మొదటే ఖండించుంటే మన బ్రిక్స్ అధ్యక్ష స్థానానికి గౌరవం కూడా ఉండేది. ఓకే. అందుకని ఇప్పుడు ఏదో ఒత్తిడితోటి చేయాల్సి వచ్చింది అనేటువంటి వాతావరణం కూడా వచ్చింది. అది మంచిదా కాదా, తర్వాత మన పలుకుబడి ఎట్లా ఉంటుంది ఏమిటని ఇవన్నీ కూడా తర్వాత పర్యవసానాలు. అందుకని ఒక ఒక సరైనటువంటి పద్ధతిలో మన విదేశాంగ విధానం స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటి వరకు ఓకే. అనేటువంటిది ఒకటైతే సరే, ఆలస్యమైన జరిగింది. ఇప్పుడు మన సంతాపం కూడా చూడండి ఎన్ని రోజుల తర్వాత. ఈ లోపల మరి మొత్తం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ శ్రేణులన్నీ కూడా సంతాపం తెలపడానికి అవసరం లేదు, ఖమేనీకి మన వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకని అమెరికా ట్రంప్ కి ఎట్లాగైతే దెబ్బలు తగిలాయో ఈ యుద్ధ సమయంలో మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా అలాంటి దెబ్బలు తగిలాయనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను.